అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర. అకాల వర్షంతో వరి ధాన్యం వరదపాలు. నేలరాడిన మామిడికాయలు ఆదుకోవాలని బాధిత రైతుల వేడుకలు. కుప్పపై నిలిచిన నీటిని ఎత్తిపోస్తున్న మహిళ అని చెప్పి పొనకల్ మార్కెట్ యార్డ్లో వరద కొట్టుకుపోయిన వరి ధాన్యం. హాజీపూర్ కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు పరిశీలిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్. అన్నదాతపై ప్రకృతే కన్నెరేయలే. అధికారులు కూడా కన్నెరేసే పరిస్థితి ఉంది. అన్నదాతలను మోసం చేయడానికి ఈ కొనుగోలు కేంద్రాలలో భారీగా అన్నదాతలు మోసం చేస్తున్నారు. ఓ దిక్కు కొనుగోలు కేంద్రాల విషయంలో వార్తలు రాయొద్దని కూడా కొంతమంది విలేకరులకు జిల్లాలో ఉన్న ఓ అధికారి దావత్ కూడా ఇచ్చినట్టుంటారు. విలేకరులకు అధికారి దావత్ ఇస్తాను, అధికారులకు మిల్లర్ల దావత్లు ఇస్తారు. నిన్న మిల్లర్ల అసోసియేషన్ భవనం వేంపల్లి కాడ నిన్న మిల్లర్లకు దావత్ ఇచ్చిన పరిస్థితి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కార్లు, అధికారులు, మిల్లర్లు, కొంతమంది విలేకరులు అందరూ ఏకమై ఈరోజు అన్నదాతను మోసం చేసే పరిస్థితి మంచిర్యాల జిల్లాలో దాపురించింది. జిల్లా కలెక్టర్ ఏమో కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నాడు, రైతులు మోసపోకుండా చూడాలని చెప్పి అక్కడ కొనుగోలుదారులకు సూచిస్తున్నాడు. ఓదికేమో మిగతా అధికారులను మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేయడానికి విలేకరులు కూడా రైతుల పట్ల న్యాయం చేయకుండా వార్తలు రాయొద్దని చెప్పి వాళ్ళు ఇచ్చే దావత్లకు కుమ్మక్కైన పరిస్థితి. ఈ అన్నదాతలకు న్యాయం అయితే ఒక జిల్లా కలెక్టర్ పట్టించుకుంటేనే అన్నదాతలకు న్యాయం జరిగే పరిస్థితి ఉండదు కదా. ఈ అదనపు బాధ్యతలు చేస్తున్నటువంటి అధికారులు అడ్డగోలుగా ఈ మిల్లర్లతో, దళార్లతో కుమ్మక్కైన పరిస్థితి మంచిర్యాల జిల్లాలో దాపురించింది.